మీకు తెలుసు, ఉదయం లేవగానే ప్రభుత్వం ఏదో ఒక పథకాన్ని అనౌన్స్ చేస్తూనే ఉంటుంది. దానికి సంబంధించిన అప్లికేషన్ సబ్మిషన్ కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు వీటికి సంబంధించినటువంటివన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ అయితే స్టడీ మెటీరియల్స్ అని, ఎగ్జామ్ అప్లికేషన్ కోసం అని, ఏదైనా జాబ్ అప్లికేషన్ కోసం అని సర్టిఫికేట్స్ జిరాక్స్ తీస్తూ ఉంటారు. బ్యాంక్ పని అయినా, ఇంకేదైనా ఇన్కమ్ ట్యాక్స్ పని అయినా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అని, ఇట్లా ఒక పని కాదు, అన్ని రకాల వయసుల వారికి, అన్ని వర్గాల వారికి జిరాక్స్ అనేది నిత్యావసరమైనటువంటి వస్తువు. ఇలాంటి జిరాక్స్ మిషన్ వస్తువు స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, లాభాలు ఎట్లా ఉంటాయి, అసలు ఎక్కడెక్కడ ఈ పాయింట్ స్టార్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నేను చాలామందిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక్క 500 లైక్స్ అడుగుతున్న ఈ ఛానల్కి, ఈ వీడియోకి. దానివల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో చాలామందికి పంపిస్తుంది యూట్యూబ్, మీరు ఇచ్చేటువంటి ఒక్క 500 లైక్స్ వల్ల. సో దయచేసి ఒక 500 లైకులు మాత్రమే అడుగుతున్నా, ఓ లైక్ కొట్టేసి వీడియో చూడడం మీరు కన్సిడర్ చేయండి. ఈ జిరాక్స్ మెషిన్స్ అనేవి దాదాపు 40,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,45,000 వరకు ఉంటాయి. అంటే వీటిలో కనెక్షన్స్ ఉంటాయి కొన్ని, పీసీఎక్స్ అని, డూప్లీ కనెక్షన్ అని, ఏడిఎక్స్ అని, ఇట్లా రకరకాల పేర్లతో కొన్ని ఆప్షన్స్ అన్నమాట. ఫీచర్స్ ఇవన్నీ కూడా ఫీచర్స్ ఆప్షన్స్ పెరిగే కొద్దీ వీటి యొక్క ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ప్రింట్ కాస్ట్ ఎంత తక్కువ పడితే మిషన్ కాస్ట్ అంత ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సో ఈ మిషన్స్ A3 పేపర్ నుంచి A4 లీగల్ లాంటి పేపర్ సైజులు అన్నీ కూడా ప్రింట్ చేస్తాయి. ఎక్కువగా మనకి A4 పేపర్సే ప్రింట్లోకి వస్తాయి కాబట్టి మనకు ప్రాఫిట్ క్యాల్కులేషన్ అనేది జాగ్రత్తగా A4 పేపర్ సైజ్ వేసుకుందాం. A4 సైజ్ పేపర్ బండ్ అనేది ప్రస్తుతం 170 రూపాయలకి బుక్ స్టోర్స్లో దొరుకుతుంది. ఇందులో 500 పేపర్స్ ఉంటాయి. మనం బల్క్లో, హోల్సేల్లో కనుక ఈ పేపర్ బండిల్స్ తెచ్చుకోగలిగితే 150 రూపాయల వరకు దొరికేస్తాయి. సో ఒక్కొక్క పేపర్ వచ్చేసి మనకి 30 పైసలు మాత్రమే పడుతుంది. ఒక పేపర్ కాస్ట్ అంటే మనకి ప్రింట్కి 0.10 పైసా, అంటే 10 పైసా పడుతుంది. సో పెద్ద మిషన్స్కి అయితే ఇంకా వేస్టేజ్ అది లెక్కేసుకున్న యావరేజ్గా ఒక ప్రింట్ కాస్ట్ అనేది 20 పైసల వరకు పడుతుంది. అంటే ఒక జిరాక్స్ ప్రింట్ బయటికి తీయాలంటే మనకి ₹1/2 ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. సో ఇంతకుముందు మార్కెట్లో జిరాక్స్కి రూపాయి వరకు పైనే ఛార్జ్ చేసేవారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు రెండు పక్కల జిరాక్స్ తీయాలి కాబట్టి దానికైతే ₹2 ఛార్జ్ చేసేవారు. ఇప్పుడు ఫ్లాట్గా అన్నిటికీ కలిపి ₹2, ₹3 ఛార్జ్ చేస్తున్నారు. సో ఒక పేపర్ కాస్ట్ మనకు ₹1/2 ఛార్జ్ చేసే కాస్ట్ ₹2 వేసుకుంటే, సో ఒక పేపర్ మీద వచ్చేటువంటి లాభం ₹1.5 వేసుకోవచ్చు. మనం ఈ విధంగా A4 బండిల్కి 500 పేపర్లు ఉంటాయి కాబట్టి దానికి ₹700 వరకు మనకి ఇన్కమ్ వస్తుంది. ఇవి కాకుండా A3 లీగల్ పేపర్స్ అవి ₹3 వరకు ఛార్జ్ చేస్తారు. అవి ఒక ₹250 వరకు రోజుకి ఇన్కమ్ వచ్చినట్లయితే మనం రోజుకి ఒక ₹1000 ఖచ్చితంగా దీని మీద సంపాదించుకోగలుగుతాం. జిరాక్స్ మిషన్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, క్లాసికల్గా ఎప్పుడో నుంచి వస్తున్నటువంటి బిజినెస్. దీంట్లో మినిమం గ్యారంటీ లాభం అనేది ఉంటుంది, నష్టం అనేది కొద్దిగా కూడా ఉండే అవకాశం లేదు. ఇలాంటి జిరాక్స్ మిషన్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలంటే, స్కూల్స్, కాలేజ్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసుల దగ్గర, మనం బ్యాంక్స్ల దగ్గర కూడా ఇవి స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి సోలోనే జిరాక్స్ పాయింట్ ఒకటే పెట్టుకుంటే చిన్న షాప్ సరిపోతుంది. అవసరమైతే మరొక జిరాక్స్ మిషన్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఆఫీసెస్ దగ్గర ఎక్కువగా జిరాక్స్ కోసం వస్తూ ఉంటారు. అంటే బండిల్స్ ఒక మనిషి వచ్చాడంటే కనీసం 20-30 ప్రింట్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అంటే యాడ్ ఆన్గా మనం మిగిలినటువంటి ఏరియాలో అయితే మనం ఆల్రెడీ ఏదైనా ఒక షాప్ ఉంటే, ఫ్యాన్సీ షాపు, స్టూడియో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే, గాజుల షాప్ ఇట్లాంటివి ఉంటే, దాంతో ఇది యాడ్ ఆన్ బిజినెస్ లాగా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మీరు అనొచ్చు, మున్సిపల్ ఆఫీసుల దగ్గర చాలా ఉంటాయి కదా, ఆల్రెడీ ఉన్నా కూడా మనం సెపరేట్గా పెట్టుకుని ఎవరికి ఉండేటువంటి డిమాండ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి నాకు ఒక 500 లైకులు ఇవ్వండి. ఈ ఛానల్ వీడియో చాలామందికి పంపిస్తుంది యూట్యూబ్, తద్వారా నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఒక 500 లైకులు ఇవ్వండి టార్గెట్.